రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని శాప్ చైర్మన్ రవి నాయుడు చెప్పారు. కడపలో ఉన్న క్రీడా పాఠశాలలో ప్రవేశాల కోసం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున వర్సిటీలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను రవి నాయుడు ప్రారంభించారు. ప్రతిభ గల క్రీడాకారులను తయారు చేసేందుకు క్షేత్రస్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి వారిని రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఈ ఎంపిక విధానం పారదర్శకంగా ఉంటుందని, విద్యార్థుల తల్లిదండ్రులకు అనుమానాలు ఉంటే స్వయంగా ఫిర్యాదు చేయొచ్చని రవి నాయుడు తెలిపారు. 5 తరగతులకు సంబంధించి సెలక్షన్స్ ఈరోజు సమర్థవంతంగా నిర్వహించాలి. ఎక్కడా కూడా లోటుపాట్లు ఈసారి కనపడకూడదు. ఎవరైతే స్పోర్ట్స్ మెన్గా అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నారో, అది ఎవరైతే ఆశా విద్యార్థులు ఉన్నారో వాళ్ళని మాత్రమే అన్ని విధాలుగా ఫిట్గా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో పాటు దానికి అనుగుణంగా కూడా కార్యాచరణ రూపొందించమని చెప్పి అధికారులకు తెలియజేయడం, అధికారులు కూడా దాని తగ్గట్టు కూడా ఏర్పాటు చేయడం, దానందరికీ కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాం. ఏదైనా లోటుపాట్లు ఉంటే పేరెంట్స్ కూడా వాళ్ళ యొక్క వ్యక్తపరచచ్చు. ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తాం.